సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జనసేన నేత కిరణ్ రాయల్ వివాదంలో ఒక కీలక పరిణామం నిన్న చోటు చేసుకోవడం మనం చూసాం సార్. ఎవరైతే ఆరోపణలు చేశారో లక్ష్మి అనే మహిళని రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అనేది చెక్ బౌన్స్ కేసు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే రాజస్థాన్ నుంచి హుటాహుటిన ఈ టైంలో ఈమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా చెక్ బౌన్స్ కేసు. అది ఎంత పెద్ద కేసు అయితే కాదు. దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఉన్నారా? ఆయనే కిరణ్ రాయల్ ని కాపాడడానికి ఈ ప్లాన్ చేశారన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి కూడా ఈ విమర్శలు రావడం చూస్తూ ఉన్నాం సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్, నిజంగా ఇది ప్లానా లేకుంటే అది జరిగిందా? మీరేం చెప్తారు సార్? అంటే జరిగి ఉండొచ్చు, లేదు ప్లాన్ చేసి ఉండొచ్చు. అంటే వివాదం నడుస్తుండగా, పైగా ఆవిడ ప్రెస్ క్లబ్లో ఉండగా పోలీసులు వచ్చి ఆవిడని కస్టడీలోకి తీసుకెళ్ళి ఆ వెంకటేశ్వర యూనివర్సిటీ తాలూకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయటం అనేది చదివాం మనం. కాబట్టి ఈ టైంలోనే ఇది జరగటం అనేది ఖచ్చితంగా ఒక స్పెక్యులేషన్కి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనిలో అంటే కిరణ్ రాయల్ ఆడియో కూడా ఒకటి సర్క్యులేషన్లో ఉంది కదా, నేను కాపాడుతూ వచ్చాను నిన్ను, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను టైప్లో ఒక ఆడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. అంటే ఇలాంటి కేసుల్లో పర్టికులర్గా అనేక ఫోన్ కాల్స్ అవి కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఇతని వైపు నుంచి రికార్డ్ అయి ఉంటాయి, ఆవిడ వైపు నుంచి కూడా రికార్డ్ అయి ఉంటాయి. అంటే పూర్తి నమ్మకంతో జరగనటువంటి ఏ రిలేషన్లోనైనా ఇలాంటి కాల్ డేటాలు ఉంటాయి. అవి తర్వాత బయటకు వచ్చి రకరకాల స్పెక్యులేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఇతను నన్ను వాంటెడ్గా టార్గెట్ చేసి ఆవిడ ఇబ్బంది పెడుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కొన్ని ఫ్యాక్ట్స్ని ప్రపంచం ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దాన్ని అంగీకరిద్దాం. ఇదే పద్ధతిలో ఆవిడ కూడా తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్తో బయటకు వస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ బిల్డింగ్లో భాగంగానే ఆవిడ ఆడియోని వాంటెడ్గానే బయటకు వదిలేరు. అది మేబీ మ్యాక్సిమం ఆవిడ ఫోన్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆడియోయే అయి ఉండాలి. అది సర్క్యులేట్ అవుతోంది. తద్వారా ఏంటంటే ఇతన్ని ఆశ్రయించాననే చెప్తోంది ఆవిడ. ఆశ్రయం పొందాను, ఫైనల్గా నాకు నష్టం జరిగింది, ఆర్థికంగా నేను నష్టపోయాను, ఇతను ఇచ్చిన ప్రొటెక్షన్ కంటే కూడా నష్టపోయింది నాకు బాధ కలిగిస్తోంది అనేది ఆవిడ గొడవ. దానికి క్లారిఫికేషన్ లేదు. రెండోది, పార్టీ వైపు నుంచి ఆల్రెడీ అతన్ని హోల్డ్లో పెట్టారు. ఇది తేలిన తర్వాత మాట్లాడదాం అన్న పద్ధతిలో చెప్పారు. కాబట్టి ఇతని కోసం రాజస్థాన్ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ మాట్లాడేదో చేశాడు. పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి ఉంటాడని నేను అనుకోవడం లేదు. కానీ ఈ కేసు ఆల్రెడీ అతను పర్సూ చేస్తున్నాడు కాబట్టి కిరణ్ రాయల్కే కొంత జ్ఞానం ఉండుంటుంది. ఏది, వాళ్ళని హోల్డ్ చేసిన సందర్భంగా ఎక్కడో మాట్లాడి ఉంటాడు కదా, నేను అడ్డు తప్పుకున్నాను వచ్చి చూసుకోండి అని చెప్పుండొచ్చు కదా. ఓకే, ఆ సందర్భంగా వాళ్ళు కదిలి వచ్చి తీసుకెళ్ళటం లాంటిది ఏదో జరిగి ఉంటుంది. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అతను జనసేన నాయకుడు ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా స్ట్రైట్ అవే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ రోల్ ఉందా లేదా అనేది కాదు చర్చ. కిరణ్ రాయల్ ఎలా ఆర్గనైజ్ చేశాడు అనే దిశగా గనక ఆలోచిస్తే ఇది టోటల్గా అతని రెస్పాన్సిబిలిటీ. దీని నుంచి బయటపడిన తర్వాత నీ విషయం ఆలోచిస్తామని చెప్పేవాళ్ళు కాదు. ఇది గనక ఉండుంటే, అతన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఆలోచన పార్టీకి ఉండుంటే డెఫినెట్గా ఆ ప్రకటన చేయకుండా అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలో అది ముందే చేసి ఉండేవాడు. ఈ గొడవలన్నీ తెలుసు కదా, అతనికి ముందే తెలుసు కదా. ఈ అమ్మాయి తన మీద దాడి చేస్తోంది, అది పీక్స్కి ఎడుతోంది అనే విషయం తెలిసి తను అక్కడ గేట్ ఓపెన్ చేశాడు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు క్లియర్గా పిక్చర్ అర్థమవుతోంది. ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత కొంతవరకు ఇలా జరగడానికి అవకాశం ఉంది అనేది ఒక ప్రాపర్ సీనిక్ ఆర్డర్ రెడీ అయింది. దీని ప్రకారం ఈ కోణంలో నుంచి చూస్తే కిరణ్ రాయలే బాధ్యుడు అవుతాడు. అంటే ఈ లెవెల్ స్కీమ్ వేసాడంటే ఏదో మేరకు అతనికి ఇన్వాల్వ్మెంట్ ఉండుంటుంది, లేకపోతే స్థిరంగానే ఉండేవాడు కదా. తను స్థిరంగా లేకుండా దీనికి మసిబూసి మారేడికాయ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇంటెన్షనల్గా. ఇంత ఇంటెన్షన్ చూపిస్తున్నాడంటే ఎక్కడో ఇతని తాలూకా లింక్ ఏదో, ఒక క్రైమ్ లింక్ ఏదో అక్కడ ఉంది అనేది అర్థమవుతుంది. అందుకని ఇలాంటి పనులు చేయకూడదు. ఇది వాళ్ళు కౌంట్ చేసుకుంటారుగా పార్టీకి కూడా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేయటం వలన ఇది జనసేన పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారంగా మారిపోయి, వాళ్ళ పరువుకి సంబంధించిన వ్యవహారంగా మారిపోయి ఒక చర్చకి దారితీస్తుంది కదా. అది ఇబ్బందికరం. ఆ ఇబ్బంది క్రియేట్ చేయటమే వైసీపీ వాళ్ళ ప్రోగ్రాం. అందులో భాగంగానే వాళ్ళు దాడి ఓపెన్ చేశారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్పాలనేది పార్టీ ప్రోగ్రాం, ఇతనికి సంబంధం లేదు కిరణ్ రాయల్కి.
ఇప్పుడు పార్టీ ఎలా రియాక్ట్ అయినా ఇతనికి ప్రమాదం. అందుకని అనుకోకుండా అన్కాన్షియస్గా ఒక వివాదంలో ఇరుక్కున్నట్టుగానే ఉంది పరిస్థితి. ఆయన చెప్తున్నట్టుగా అంత ప్లెయిన్గా లేదు. ఆయన పూర్తి స్థాయి శుద్ధపూస అనుకోవడానికి కూడా అవకాశాలు కనిపించడం లేదు. ఈ జరుగుతున్న పరిణామాల్లో కొంత ఎక్కడో అతని షేర్ కూడా ఉంది. ఈ ఆడియోల రూపంలో కానీ మరో రూపంలో కానీ బయటకు వస్తున్న వాస్తవాలు అతను ఏదో మేరకు చొరవ చూపించాడు, ఏదో మేరకు అతను లింక్ ఉంది అనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని మీద ఏం జరుగుతుంది అనేది పోలీసు విభాగం చూడాల్సిన పనే. ఆవిడ లక్ష్మి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా నడిపిస్తారు ఈ కేసులు అనేది చూడాలి. ఓకే సార్, ఇక్కడ వైసీపీ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయింది ఈ ఇన్సిడెంట్ తోటి అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ రైజ్ చేస్తారు ఇష్యూని, అండ్ ఇటు లైలా ఇష్యూని కూడా, రెండింటినీ కూడా సేమ్ టైంలో వాళ్ళు బాగా రైజ్ చేయడం, ఇంపాక్ట్ చూపించడం. అంటే వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు భరోసా ఇచ్చిన తర్వాత రైజ్ అయిపోయిందని అనుకోవచ్చా సార్? మీరేం చెప్తారు? అంటే ప్రతి పార్టీకి సోషల్ మీడియా సైన్యం, ట్రోల్ సైన్యం ఉంది. పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ, పెయిడ్ ఆర్టిస్టులు కాదు, పెయిడ్ టీమ్సే వీళ్ళందరూ వేతన జీవులే. ఓకే, వీళ్ళందరికీ వేతనాలు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ ఆఫీస్ నుంచి జరుగుతుందా అనేది పక్కన పెడితే ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం కలదు. వాళ్ళు అలా గుచ్చితే అక్కడ యాక్టివిటీ మొదలైపోతుంది. వాళ్ళ రెగ్యులర్ ప్రోగ్రామే అది. రెగ్యులర్ ఎక్కడ ఏది దొరికినా దానిలోకి మనం ఎలా ప్రవేశించగలము, ఎలా కామెంట్ చేయగలము, ఆ విషయాన్ని మనకు అనుకూలంగా అవతల వాళ్ళకు ప్రతికూలంగా ఎలా మార్చగలము అనే దాని మీద ఆలోచించి ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయటమే వాళ్ళు చేసే కార్యక్రమం. ఓకే, అది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. వాళ్ళు చేయగలగడానికి తగినటువంటి సరుకు దొరుకుతోంది సమాజంలో. దొరికినప్పుడు చేయకపోతే నేరం అవుతుంది. చేయటం అనేది ప్రాపర్గానే ఉంది కదా, యాక్టివ్గానే ఉన్నారు, పని మీద ఉన్నారు అనే అనుకోవాలి.